బాబాగారి అవతారం వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే రెండు మతముల మధ్య సంఘర్షణ వాతావరణం తీవ్రమైన స్థితిలో ఉంది. అందుచేత దీన్ని కేవలం వాచికంగా కాకుండా నిరూపించి చూపించదలుచుకున్నారు ఆత్మ యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో. అందుకే ఆ అవతారం వచ్చినప్పుడు జరిగినటువంటి చిత్రం ఏమంటే, యథార్థమునకు వారు ఎక్కడ పుట్టారో చెప్పారనుకోండి బాబాగారు, నేను ఫలానా కుటుంబంలో జన్మించాను, నా తల్లిదండ్రులు వీరు అన్నారనుకోండి, వెంటనే మీరేమంటారు? ఆ తల్లిదండ్రుల పేర్లని బట్టి, వారి గోత్రాన్ని బట్టి, వారి ఋషుల్ని బట్టి వారు ఫలానా మతములకు చెందినవారు, అందుకని వీరు కూడా ఆ మతములకే చెందినవారు అని మీరు బ్రాండ్ చేస్తారు, ఒక ముద్ర వేస్తారు. ఇది వారి స్థితి కాదు. నామరూపములకు అతీతమైన స్థితిలో తాను మొట్టమొదటి నుంచి ఉన్నవారు. అందుకే ఎక్కడ తపస్సు చేశారు, ఎక్కడ యోగాభ్యాసం చేశారు, ఏ గురువు ఏమి చెప్పారు, ఎలా ప్రకృతిని వశం చేసుకున్నారు, ఈ భాగం సాయిబాబా గారి జీవితంలో